ఇలా చూడు విన్సెంట్, నేను టైం ఎక్కువగా వేస్ట్ చేయను. నేనేం అడగబోతున్నానో నువ్వేం సమాధానం చెప్తావో నీకు బాగా తెలుసు. చెప్పు, ఎస్పీ కొడుకుని ఎందుకోసం గుద్ది చంపావు? చెప్పు. చెప్పేస్తాను సార్. అతను ఎస్పీ కొడుకు నాకు తెలియదు సార్. ఎన్నో యాక్సిడెంట్లు చేశాను, కానీ వాటన్నిటికీ పక్కాగా ఓ ప్లాన్ ఉంటుంది. ఈరోజు సడన్గా చేయడం వల్ల దొరికిపోయాను సార్. చాలా యాక్సిడెంట్స్ అంటే ఎన్ని? 73 చేశాను సార్. 73? ఇదంతా ఎవరి కోసం చేశావు? నిజంగా నాకు తెలియదు సార్. నిజంగా నాకు తెలియదు సార్. సార్ నేను చెప్పేస్తాను సార్. చెప్పు, ఎవరి కోసం చేసావో. అదెవరో ఇంతవరకు నాకు తెలియదు సార్. ఎప్పుడూ వాట్సాప్లోనే ఫోటో పంపి యాక్సిడెంట్ చేయమంటారు సార్, కానీ ఈరోజు మాత్రం డైరెక్ట్గా వచ్చి ఓ ఫోటో ఇచ్చి యాక్సిడెంట్ చేయమన్నారు. ఆ ఫోటోలో ఉన్న అతన్ని ఈరోజు నైటే యాక్సిడెంట్ చేయాలని చెప్పారు సార్. యాక్సిడెంట్ చేసి 11 గంటలకు వచ్చి 10 లక్షల రూపాయలు తీసుకోమని చెప్పారు సార్. ఎక్కడికి రమ్మన్నారు? మహాలింగపురం సార్. మహాలింగపురం? పొద్దున్నే మాలిని కేసుతో మొదలుపెట్టి జాన్ కేసు వరకు మొత్తం గెలుపుతున్నాడు వాడు. మీరే వాంటెడ్గా పోలీసులకు దొరికిపోమంటున్నారు. విన్సెంట్ ద్వారా విక్రమ్ని మహాలింగపురం తీసుకొచ్చేది నా బాధ్యత. విక్రమ్ విన్సెంట్ని చూశాడు. బాధపడకన్నా, అనవసరంగా మధ్యలో కూడా దూరాడు, అందుకే డిలే అయింది. రేపు సరుకు ఖచ్చితంగా వస్తుంది. అన్నా, సరుకు ఇప్పుడు వస్తుందని అడిగారు, పొద్దున్నే వస్తుందని చెప్పాను. భయం ఉన్నంత వరకే విక్రమ్ మాలాంటి భయపెట్టే వాళ్ళకి ఉన్న పని. భయం లేకపోతే మేమంటే ఎప్పటికీ మీకు భయం ఉండదు. నీ కళ్ళల్లో ఆ భయం అనేది కనపడతలేదు, అందుకే ఆ భయం ఏంటో చూపిద్దామని నిర్ణయించుకున్నా. నీ దగ్గరికి వచ్చిన కేసులన్నీ విచారించావు, పర్వాలేదు, కానీ క్లోజ్ చేసిన కేసుని ఎందుకని విక్రమ్ ఓపెన్ చేశావు? నీకోసం 2 గిఫ్ట్లు దాచుంచాను విక్రమ్. చూపించినా? రే, ఇది చూడు విక్రమ్. నేను నిడదవోలు D3 పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైఫ్ మాయాని మాట్లాడుతున్నాను.
మాకు కొద్ది రోజులుగా ఫినాన్షియల్ ఇష్యూ ఉంది. కానీ విక్రమ్ ఇలా చేస్తాడని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఎస్పీ కొడుకు నరేష్ ని కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుదామన్నాడు, కానీ నేను వద్దన్నాను. ఆయన నా మాట వినిపించుకోలేదు. నాతో గొడవ పడి నరేష్ని తీసుకువెళ్ళిపోయాడు. నాకు కానీ నరేష్ కానీ ఏదైనా జరిగిందంటే దానికి కారణం నా హస్బెండ్ విక్రమే. మాయా నేను చేసావురా? ఇంకొక గిఫ్ట్ ఏంటని నువ్వు అడగలేదు కదా విక్రమ్. మాయా, రూమ్ నుంచి బయటికి వచ్చి అలా స్టెప్స్ దూరం నడుచుకుంటూరా. మాయా, అలా బయటికి రా మాయా. మాయా వెళ్ళదు వెళ్ళదు మాయా. రోడ్డు మీదకి రా మాయా. మాయా రన్ మాయా, రన్. వద్దు మాయా. మాయా వెళ్ళదు మాయా. ఫాస్ట్. చెప్పేది విను మాయా. మాయా చెప్పేది విను మాయా. వద్దు మాయా వెళ్ళదు. స్టాప్ స్టాప్ స్టాప్. వద్దు మాయా. చెప్పేది విను మాయా. అలాగే నిలబడు. మాయా వెళ్ళిపో మాయా. నో మాయా వెళ్ళిపో. పాపం నా పెళ్ళం ఒంటరిగా నైట్ ఎలా పడుకుంటుందని ఆలోచించావా? ఒకసారైనా కాల్ చేయాలనిపించలేదా? అదేం కుదరదు. నాకు 1 కాదు 2 కావాలి. ఏంటా చూపు? ఒకే రోజులో నా జీవితం ఎలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. అన్నా, వాడు తప్పించుకున్నాడన్నా. హలో వినయ్, నేను విక్రమ్ రా. చెప్పరా, నంబర్ కొత్తగా ఉంది. పెద్ద సమస్యలో ఉన్నాను. నేను చెప్పేది మాత్రమేనా? ఏమంటున్నావురా? ఫోన్లోనే క్లియర్గా చెప్పలేను రా. మనం ఎప్పుడు కలిసి పార్క్ వచ్చి. నేను వెంటనే బయలుదేరుతాను. బాయ్. హలో, ఎవరు వీళ్ళు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? నా మాయాన్ని ఎందుకు చంపారు? ఇలా ఎందుకు అనే ప్రశ్నలే నాలో ఉన్నాయి.